जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. దాంట్లో అయోధ్యకాండలో 31వ సర్గలో ఉన్నాం. 30వ సర్గ దాకా సీతను శ్రీరాముడు వనవాసానికి రావద్దని కోరుట, సీత వినిపించుకోకపోవుట, చివరికి సీతను వనవాసానికి రావడానికి శ్రీరామచంద్రుడు అనుమతి ఇవ్వడం కనిపిస్తుంది. 31వ సర్గం రాముని అనుమతితో లక్ష్మణుడు వనమునకు బయలుదేరుట. అంతకు పూర్వమే అంటే సీతారాములు మాట్లాడుతున్నప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మణుడు సీతారాముల మధ్య జరిగిన ఈ సంవాదమును అంతయు విని కన్నీటితో వ్యాకులమైన నేత్రములు కలవాడై దుఃఖమును ఇముడ్చుకొనజాలక సోదరుని పాదములకు నమస్కరించుచు రామునితోనూ సీతతోనూ ఇట్లనెను. మృగ గజాదులతో నిండిన అరణ్యమునకు వెళ్ళవలెనని నీవు నిశ్చయించినచో నేను కూడా ధనుర్ధారినై ముందు నడుచుచు నీతో అరణ్యమునకు వచ్చేదను. పక్షుల కూతలతోనూ మృగముల నాదములతోనూ అంతటా ప్రతిధ్వనించుతున్న అనేక అరణ్యములలో నాతో కలిసి సంచరించగలవు. నీవు లేనిచో నాకు దేవలోకముపై విజయము కానీ దేవతాత్వము కానీ త్రిలోకాధిపత్యము కానీ అక్కరలేదు. వనవాసమునకై నిశ్చయము చేసుకొని ఈ విధముగా పలికిన లక్ష్మణుని శ్రీరాముడు వనమునకు రావలదని అనేక విధముల చెప్పి ఓదార్చెను. అది విని లక్ష్మణుడు మరలా ఇట్లనెను. నీవు ఇంతకు పూర్వమే నాకు అనుమతిని ఇచ్చితివి కదా, ఇప్పుడు ఈ విధముగా నివారించుతున్నావేమి? నేను నీతో రావాలనని అనుకొనుచుండగా నన్ను ఎందుకు అడ్డు పెట్టుచున్నావో తెలుసుకొనగోరుచున్నాను. నా మనస్సులో సంశయము కలుగుచున్నది అనెను. శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటే లక్ష్మణుడు స్వామి కూడా అక్కడే ఉంటారు. లక్ష్మణుడు ఈ విధముగా ఎదుట నిలిచి ముందుగానే అరణ్యమునకు పోవటకు సంసిద్ధుడై చేతులు మోడ్చి ఈ విధముగా ప్రార్థించుచుండగా మహా తేజస్శాలిగా శ్రీరాముడు ఆ వీరునితో ఇట్లు పలికెను. నీవు మంచి స్నేహశీలము కలవాడవు, ధర్మనిరతుడవైన వీరుడవు, ఎల్లప్పుడూ సన్మార్గమునందే సంచరించువాడవు, నాకు ప్రాణము వంటి వాడవు, సర్వదా నా ఆజ్ఞ అనుసరించు సోదరుడవే కాదు మిత్రుడవు కూడా. నీవు నాతో కలిసి అరణ్యమునకు వచ్చినచో కౌసల్యను యశోవంతురాలకు సుమిత్రను ఎవరు పోషింతురు? మహా తేజస్శాలియగు దశరథ మహారాజు భూమిపై మేఘము వర్షించినట్లు కోరిన కోరికలన్నీ వర్షించుచుండెడివాడు. కానీ ఇప్పుడు ఆ రాజు కామపాశముచే కట్టుబడి ఉన్నాడు. ఈ రాజ్యము లభించిన పిమ్మట ఆ కైకేయి దుఃఖాక్రాంతలైన సవతులకు కష్టము కలిగించును. భరతుడు రాజ్యమును పొంది కైకేయి మాటలనే వినుచు దుఃఖితురాలైన కౌసల్యను సుమిత్రను స్మరించడు. నీవు ఇచ్చటనే ఉండి స్వయముగా కానీ రాజును అనుగ్రహింపచేసుకొనుచు కానీ పూజ్యురాలైన కౌసల్యను పోషించుము. నేను చెప్పినట్లు చేయుము. ఇట్లు చేసినచో నీకు నాపై కల భక్తిని బాగుగా చూపినట్లవను. నేనుండను కదా, మా అమ్మని మీ అమ్మని కూడా నువ్వు చూసుకో అని చెప్తున్నారు. పెద్దల శుశ్రూష చేయుటచే సాటి లేని గొప్ప ధర్మము కూడా లభించును. నా కొరకైనను నేను చెప్పినట్లు చేయము. మనము దగ్గర లేనిచో తల్లికి సుఖము ఉండదు. మాటలలో నేర్పరి అయిన లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని అతనితో మధురమైన వాక్కుతో ఇట్లు పలికెను. వీరుడవైన ఓ రామ, నీ పరాక్రమమునకే భయపడి భరతుడు వినయవంతుడై కౌసల్యను సుమిత్రను ఆదరించగలడు. ఇందుకు సందేహము లేదు. లక్ష్మణుడు ఎలాంటి వాడే, తన అన్నయ్య పట్ల భరతుడికి కూడా అంత ప్రేమ ఉంది. 1000 గ్రామములు కౌసల్య చేతిలో ఉండి ఆమె అనుగ్రహముపై జీవించుతున్నవి. అట్టి పూజ్యురాలకు కౌసల్య నా వంటి వారిని 1000 మందినైనను పోషించగలదు. కీర్తిమంతురాలకు ఆ కౌసల్య సహస్ర గ్రామాధిపతి అగుటచే తనను, నా తల్లిని, నా వంటి వారిని అనేకులను కూడా పోషింప సమర్థురాలు. రామాయణ కాలంలో
కౌసల్యకు 1000 గ్రామాలు ఉన్నాయని మనకు వాల్మీకి రామాయణం ద్వారా తెలుస్తుంది. అంటే స్త్రీలకు ధనం ఉండేది అన్న సంగతి తెలుస్తుంది. నన్ను నీ అనుచరునిగా చేసుకొనుము, దీనిలో ధర్మ విరోధమేదియూ లేదు. లక్ష్మణుడు అంటున్నాడు, ఇట్లు చేయుటచే నేను కృతార్థుడనగుదును, నీ కార్యము కూడా సిద్ధించును. ధనుర్బాణములను గుణపమును చిన్న గంపను తీసుకొని నీకు మార్గమును చూపుచూ నీ ముందు నడుచుచూ వచ్చేదను. నీకు నిత్యము దుంపలు ఫలములు మునులకు మంచి ఆహారముగా ఉపయోగించు వనములో లభించు ఇతర వస్తువులు తెచ్చి ఇచ్చుచుందును. నీవు సీతా సమేతుడవై పర్వతముల చర్యలపై విహరించవచ్చును. నీవు మేల్కొని ఉన్నను నిద్రించి ఉన్నను నేను కార్యములన్నీ చేయుచుందును. ఈ మాటలు విని శ్రీరాముడు చాలా సంతోషించి లక్ష్మణునితో ఇట్లనెను, లక్ష్మణ, వెళ్ళి నీ మిత్రులందరి వద్ద సెలవు తీసుకొని రమ్ము. జనక మహారాజు చేసిన మహాయజ్ఞములో మహాత్ముడకు వరుణుడు స్వయముగా చూచుటకు భయంకరములైన 2 దివ్య ధనస్సులను, భేదించుటకు శక్యము కాని 2 దివ్య కవచములను, అక్షయమైన బాణములు కల తూణీరములను, బంగారముతో అలంకరించిన సూర్యుని వలె ప్రకాశించుతున్న 2 ఖడ్గములను ఇచ్చి ఉన్నాడు. ఈ ఆయుధములన్నీ మన ఆచార్యుడకు వశిష్ఠుని గృహంలో ఉంచి పూజించబడుతున్నవి. వాటినన్నింటినీ తీసుకొని శీఘ్రముగా రమ్ము అని పలికెను. జనక మహారాజు ఇచ్చిన ఆయుధాలని తీసుకొని రమ్మని చెప్పారు. వనవాసమునకు నిర్ణయం చేసుకున్న లక్ష్మణుడు తన మిత్రులందరికీ వీడ్కోలు చెప్పి వశిష్ఠుని ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న ఉత్తమమైన ఆయుధ సముదాయమును తీసుకొనెను. మాలలచే అలంకృతములై పూజింపబడిన ఆ దివ్యాయుధములన్నింటినీ తీసుకొని వచ్చి శ్రీరామునకు చూపెను. వచ్చిన లక్ష్మణుని చూచి శ్రీరాముడు ప్రేమపూర్వకముగా, సౌమ్యుడవైన ఓ లక్ష్మణ, నేను అనుకున్న సమయమునకు వచ్చినావు. నీతో కలిసి నేను నా ధనమునంతయు తపస్సు గల బ్రాహ్మణులకు ఇవ్వవలెనని కోరుచున్నాను. గురువులపై దృఢమైన శ్రద్ధతో ఇచట నివసించు బ్రాహ్మణోత్తములకును నన్ను ఆశ్రయించుకున్న వారికి ఇవ్వవలనని కోరుచున్నాను. ద్విజులలో శ్రేష్ఠుడు వశిష్ఠపుత్రుడు పూజ్యుడు అయిన సుయజ్ఞుని వెంటనే తీసుకొని రమ్ము. సదాచారవంతులైన ఇతర బ్రాహ్మణులందరినీ కూడా పూజించి నేను అరణ్యమునకు వెళ్ళెదను. శ్రీరామచంద్రుడు, సీతామహాసాధ్వి, లక్ష్మణస్వామి అరణ్యానికి వెళ్ళడానికి నిర్ణయించుకొని తమకున్నదంతా కూడా దానం చేసి వెళ్దామని బయలుదేరుతున్నారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 31వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 32వ సర్గం. శ్రీరాముడు తన సంపదను దానము చేయుట. సోదరుని ఆజ్ఞ ప్రకారము లక్ష్మణుడు వెంటనే సుయజ్ఞుని ఇంటికి వెళ్ళి అగ్నిగృహంలో ఉన్న ఆ బ్రాహ్మణునకు నమస్కరించి, ఓ స్నేహితుడా, ఇతరులెవ్వరూ చేయజాలని కార్యము చేయుచున్న శ్రీరాముని ఇంటికి వచ్చి చూడుము అని చెప్పాను. సుయజ్ఞుడు సంధ్యోపాసనము పూర్తి చేసుకొని లక్ష్మణునితో కూడా వెంటనే వచ్చి లక్ష్మికి నిలయమై సుందరముగా ఉన్న శ్రీరాముని గృహములోనికి ప్రవేశించెను. వేదవేత్త అయిన ఆ సుయజ్ఞుడు వచ్చిన వెంటనే శ్రీరాముడు సీతాసహితుడై నమస్కరించి హోమానంతరము అగ్నికి ప్రదక్షిణము చేసినట్లు అతనికి ప్రదక్షిణము చేశాను. శ్రేష్టమైన బంగారు అంగదములు, అందమైన కుండలములు, బంగారు సూత్రములు కల మణులు, కేయూరములు, వలయములు, ఇతరమైన అనేక రత్నములు సుయజ్ఞునకు ఇచ్చి సీత ప్రేరేపించగా అతనితో ఇట్లు పలికెను, సౌమ్యుడవైన మిత్రమా, ఇప్పుడు సీత నీ భార్య కొరకై హారమును, బంగారు సూత్రమును, వడ్డాణమును ఇవ్వవలనని కోరుచున్నది. వీటిని తీసుకొని వెళ్ళుము. వనమునకు వెళ్ళుచున్న సీత నీ భార్య నిమిత్తమై అంగదములను, విచిత్రములు సుందరములు అయిన బాహుపురులను నీకు ఇచ్చుచున్నది. శ్రేష్టమైన ఆస్తరణము కలిగి అనేక విధములైన రత్నములచే అలంకృతమైన పర్యంకమును కూడా సీత నీకు ఇవ్వవలెనని కోరుచున్నది. పర్యంకం అంటే మంచం. నాకు నా మేనమామ ఇచ్చిన శత్రుంజయమను ఏనుగును మరి 1000 ఏనుగులను నీకు ఇచ్చుచున్నాను అనెను. సుయజ్ఞుడు రాముడు చెప్పిన విధముగా వాటినన్నింటినీ ప్రతిగ్రహించి సీతారామ లక్ష్మణులకు శుభకరములైన ఆశీర్వాదములను పలికెను.
పిమ్మట ప్రియముగా మాటలాడు శ్రీరాముడు తన ప్రియ సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికెను. లక్ష్మణ, బ్రాహ్మణోత్తములైన అగస్త్యుని కౌశికుని ఆహ్వానించి సస్యముపై ఉదకము వర్షించినట్లు రత్నములు వర్షించి వారిని పూజించుము. బంగారము వెండి అమూల్యమైన మణులు ఇచ్చి వారిని ఆనందింపచేయుము. తైత్తరీయుల ఆచార్యుడు అనుకూలుడు వేదవేత్త అయిన ఒక పండితుడు శ్రద్ధాపూర్వకముగా కౌసల్యకు ఆశీర్వచనములను పలుకుతూ సేవ చేయుచుండును. అతనికి సంతోషము కలుగునంత వరకు వాహనములను దాసులను పట్టు వస్త్రములను ఇప్పించుము. మన తండ్రి గారి సచివుడైన చిత్రరథుడు అను సారథి చాలా కాలముగా మన ఇంటిలో ఉన్నాడు. అతనికి అమూల్యమైన రత్నములు, వస్త్రములు, ధనములు, అన్ని విధములైన చిన్న పశువులు, 1000 గోవులు ఇచ్చి సంతోషపెట్టుము. కఠ కలాప శాఖలకు చెందిన పలాస దండధారులైన ఎందరో బ్రహ్మచారులు నిత్యము వేదాధ్యయనం నందే నిరతలై ఉండుటచే మరి ఏ పనులను చెయ్యరు. వారు సోమరులు, మధురమైన పదార్థములను తినగోరు చందురు. బ్రహ్మచారులు వీళ్ళందరూ పూజ్యులైన వారు కూడా వీరిని గౌరవించుచుందురు. అట్టి ఈ బ్రహ్మచారులకు రత్నములతో నిండిన 80 వాహనములను, ధాన్యమును మోయు 1000 వృషభములను, భూమిని దున్ను 200 ఎద్దులను, ఆహారమునందు నెయ్యి, పెరుగు మొదలగునవి లభించుటకు 1000 గోవులను ఇప్పించుము. మేఖలలు ధారించిన బ్రహ్మచారులు కొంతమంది కౌసల్యను ఆశ్రయించి ఉన్నారు. వారందరికీ 1000 గోవుల చొప్పున ఇప్పించుము. నేను ఇచ్చు దక్షిణలను చూచి మా తల్లి అయిన కౌసల్య ఆనందించు విధమున ఆ బ్రాహ్మణులందరినీ సర్వ విధములా పూజించుము. లక్ష్మణుడు రాముడు చెప్పిన విధముగా ఆ ధనమునంతయు కుబేరుడి వలె స్వయముగా బ్రాహ్మణ శ్రేష్ఠులకు ఇచ్చాను. పిమ్మట శ్రీరాముడు బాష్మముతో నిండిన కంఠములతో అచట నిలచి ఉన్న భృత్యులకందరకు సేవకులందరికీ జీవికార్థమై అత్యధికముగా ధనమునిచ్చి వారితో, నేను తిరిగి వచ్చు వరకు లక్ష్మణుని గృహమును నా గృహమును కూడా కాపలా కాయము, ఇవి శూన్యము కాకుండునట్లు చూడవలెను అనెను. దుఃఖితులైన ఆ పరిచారకులను ఈ విధముగా ఆదేశించి ధనమును తీసుకొని రమ్ము అని కోశాధ్యక్షుని ఆజ్ఞాపించాను. రాముని ఆజ్ఞ ప్రకారము అతని భృత్యులు రాముని ధనమునంతయు తీసుకొని వచ్చిరి. పెద్దదైన ఆ ధనరాశి చూచుటకు చాలా అందముగా ఉండెను. పురుషశ్రేష్ఠుడైన రాముడు లక్ష్మణుడు ఆ ధనమునంతయు బ్రాహ్మణులకు, బాలురకు, వృద్ధులకు, దీనులకు ఇప్పించిరి. ఆ ప్రాంతమునందు పచ్చని శరీర ఛాయ కల త్రిజటుడు అను గర్గవంశమునందు పుట్టిన బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు నిత్యము చిన్న గొడ్డలి, గుణపము, నాగలి అను సాధనములు ఉపయోగించి వనములో తవ్వుకొనుచు జీవించుచుండెడివాడు. పడుచుదైన అతని భార్య దారిద్ర్యంతో బాధపడుతూ చిన్నవారైన తన కుమారులను చూచి ముసలివాడైన ఆ బ్రాహ్మణునితో, నా మాట విని ఆ చిన్న గొడ్డలిని, గుణపమును దూరముగా పారవేసి ధర్మాత్ముడైన రాముని దర్శనము చేసినచో నీకేమైనా లభించవచ్చును అని పలికెను. త్రిజటుడు భార్య మాట విని పూర్తిగా చిరిగిపోగుటచే కప్పుకొనుటకు రాని ఉత్తరీయమును కప్పుకొని రాముని గృహమున్న మార్గమున బయలుదేరాను. అతడు జన సమూహములో భృగు మహర్షి వల్లెను, అంగీరసుని వలెను బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లుచుండెను. అందుచే 5వ వాకిలి వరకు అతన్ని ఎవరూ అడ్డుపెట్టలేదు. త్రిజటుడు శ్రీరాముని సమీపించి, మహాకీర్తిమంతుడవైన ఓ రామ, నేను ధనము లేనివాడను, చాలామంది పిల్లలు కలవాడను, నిత్యము అడవిలో త్రవ్వుకొనుచు జీవించుతున్నాను, నన్ను కూడా ఒక కంట చూడుము అనెను. అప్పుడు శ్రీరాముడు పరిహాసపూర్వకముగా అతనితో, నేను ఇంతవరకు ఒక్క గో సహస్రమును కూడా, అంటే 1000 గోవులని దానము చేయలేదు. నీవు చేతిలోని దండమును ఎంత దూరము విసిరేసదవో అంతవరకు వ్యాపించు గో సమూహమును నీకు ఇచ్చేదను అన్ను. ఆవుల దగ్గరికి వెళ్ళి తన చేతిలో ఉన్న దండాన్ని విసిరేస్తే ఆ ప్రాంతంలో ఉన్న గోవులన్నీ ఇస్తానట. త్రిజటుడు సంతోషించి తొందరపడుచు వస్త్రమును నడుమునకు కట్టి తన బలమునంతయు ఉపయోగించి ఆ దండమును వేగముగా తిప్పి విసిరెను.
అతడు విసిరిన దండము సరయూ నదిని దాటి కొన్ని వేల ఆవులున్న ఆవుల మందయందు ఆ బోతు దగ్గర పడెను. ధర్మాత్ముడైన శ్రీరాముడు ఆ త్రిజటుని కౌగిలించుకొని సరయూ తీరం వరకు వ్యాపించిన ఆ గోవులను అతనికి ఇచ్చి గోపాలకులచే వాటిని అతని ఆశ్రమమునకు పంపెను. అప్పుడు రాముడు గర్గ వంశోద్భవుడైన ఆ త్రిజటుని బ్రతిమాలుచు, కేవలము పరిహాసము కొరకై ఇట్లు చేసి తిని, కోపించకము. నీ తేజస్సు ఎవ్వరునూ మించుటకు శక్యము కానిది. దానిని చూడవలనన్న కోరిక చేతనే నేను ఈ పని చేయుటకు నిన్ను ప్రేరేపించి తిని. మరింకను కోరికలేమైనా ఉన్నచో కోరుకొనుము. నేను నిజము చెప్పుచున్నాను, ఇంతయే కోరవలను అనే నియమం లేదు. నా ధనమంతయు బ్రాహ్మణుల కొరకే ఉద్దిష్టమైనది. నేను సంపాదించిన ధనమును మీకు ఇచ్చుటచే నాకు ప్రీతి యశస్సు కలుగును అని పలికెను. భార్యాసహితుడైన ఆ త్రిజట మహాముని గో సముదాయమును ప్రతిగ్రహించి సంతోషించిన వాడే ఆ శ్రీరాముని మాటకు బదులుగా యశస్సును, బలమును, ఆనందమును వృద్ధి పొందించు ఆశీర్వాదములను పలికెను. శ్రీరాముడు సంతోషించిన మనస్సు కలవాడే తగిన సమ్మాన వాక్యములచే ప్రేరేపితుడై ధర్మ సమ్మతమైన బలముచే తాను సంపాదించిన ధనమును వెంటనే మిత్రులకు ఇచ్చాను. ఆ సమయమున అక్కడ ఉన్న ద్విజులలో కానీ, మిత్రులలో కానీ, మృత్యులలో కానీ, దరిద్రులలో కానీ, యాచకులలో కానీ ఏ ఒక్కడును తగు విధముగా సన్మానించకపోవడం లేదు. సన్మానము చేతను, దానము చేతను, గౌరవము చేతను తృప్తి పొందనివాడు అక్కడ లేకుండెను. శ్రీరామచంద్రుడు తనకున్నదంతా దానం చేసి వనవాసానికి బయలుదేరారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 32వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జయ శ్రీరామ్. సర్వం శ్రీరామార్పణమస్తు.